తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలను తండ్రి అయా జరిగిస్తున్న గొప్ప దేవుడుగా మీరుంటున్నందు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమను బట్టి, నీ కృప అంతటిని బట్టి యేసయ్యా నిజముగా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నీ ఉచిత కృపలో ప్రభు మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించి గొప్ప ధన్యకరమైన భాగ్యాన్ని నీ ఉచిత కృప ద్వారా మీరు మాకు ఇచ్చినందు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన సాక్షాత్తు జీవం కలిగిన దేవుడి మాతో మాట్లాడుతూ ఆశపడుతూ ఎరితిగా తండ్రి ఇటు సమయాన్ని అనుగ్రహిస్తుండగా నిజముగా నీ పాదాలకు మ్రొక్కి వందనాలు. అనేక సార్లు నాయన మాకంటే అధికమైన ఉన్నవారు ఆయా ఉన్నతులు మాతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ప్రభా జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్తమైన మా దేవుడు మాతో మాట్లాడటకు మీరు ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటున్నందు బట్టి వందనాలు. ఇటు ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. అయా మా జీవితంలో ఇచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇది నా వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి మేము పొందుబాయి. నీ వాక్యము చుట్టూ తేనె దారుల కంటే అతి మధురం అయింటులాగా ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని ముందుకు నడుస్తులాగున అనేకమైన ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకునేలాగున మీరే కృప చూపించి మేము పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమని అంటే, కీర్తనలో రాయబడి ఉంటుంది, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాయబడి ఉంటుంది. అంటే నాకు అనిపిస్తుంది, వెలుగులో ఉన్నవారు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటారంటే, వెలుగులో నడిచే వారికి ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రేమిన వలన మరి ఏదైనా సరే ఒకవేళ విలువైనది చీకట్లో ఉంటే మనం తీసుకోలేం ప్రేమన వలన. అయితే మరి వెలుగులో ఉన్న వాటిని కంపల్సరీగా ఒకవేళ నైట్ టైం అక్కడ చిమ్మ చీకటి ఉంది అనుకోండి, అక్కడ విలువైనది ఒకవేళ డబ్బు ఒకవేళ పడిపోతే అది ఆ దారి గుండా ఎంతమంది వెళ్ళినా తీసుకోలేరు ప్రేమ వలన. తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే వారికి కనబడదు కాబట్టి. అయితే ఎప్పుడైతే వెలుగులో ఉన్న వారికి వెళ్ళే వారికి ఒకవేళ ఆ దారి గుండా వెళ్ళారనుకోండి, ఆ డబ్బులు కనపడుతుంది, అది వారు తీసుకోవడం ప్రారంభిస్తారు. అందుకే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉండాలి అంటే, అందుకే దేవుడు చెప్పాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు. అంటే మనం ఎప్పుడు కూడా వాక్యపు వెలుగులో నడిచేవారిగా ఉంటే ఏ రీతిగా ఉంటుంది అంటారు ప్రేమ వలన అనేక వాటిని స్వతంత్రించుకునే వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా. అనేక వాటిని స్వతంత్రించుకునే వారిగా ఉంటాం. అందుకే ఎందుకు దేవుని వాక్యాన్ని మనం చూడాలి అంటే, దేవుని వెలుగులో మనం నడుస్తుంటే అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు ప్రేమ వలన మన జీవితంలో కలగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. అందుకే మనం దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. మరి ఈ దినము వాక్య భాగాన్ని కూడా మనం చూసుకుందాం. కీర్తనలు 103వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ దేవుని మాట అనేక సార్లు వాక్యం మాకు తెలుసు, అన్నిటిగా స్కిప్ చేసుకొని ఉంటాం, కానీ అదే దేవుని వాక్యం ఏ రీతిగా ఉంటుందంట, వెలుగుతో పోల్చబడింది. కాబట్టి ఈరోజు ఈ దేవుని వాక్యపు వెలుగులో మరి దేవుని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం ప్రేమ వలన. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు ఒక మాట మనతో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకు. దేవుడు అందుకు తాను చేసిన ఉపకారాలను నిజంగా మనం మనసులో ఉంచుకోవాలి అంటే, నిజంగా అనేక సార్లు ఆ మేలు జ్ఞాపకం ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను మనం చాలాసార్లు వాక్యంలో ధ్యానించి ఉంటున్నాం ప్రేమ వల్ల. అయితే ఇదే మాటే, అయితే దేవుడు ఇంకొక కోణములో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీ వాక్యము రెండంచెల వాడి గల ఖడ్గమై ఉన్నది అంట. హల్లెలూయా. ఒక సైడే కదంట ప్రేమన, రెండు సైడ్లా కూడా దేవుని వాక్యానికి అదును కలిగి ఉంటాడు. అంటే అనేకమైన ఆశీర్వాదాలు దేవుని మాటలో ఉంటాయి. మరి ఈ మాటలో ఉన్న ఇంకొక ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు మనకు బయలుపరిచి తద్వారా మనం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతున్నాడు ప్రేమ వల్ల. మరి దేవుడు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. మరచిపోకుండా ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈ దినపు వాక్యము
దిన వాక్యంలోంచి మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. చూద్దాం ప్రేమల వలన. అంటే దేవుని ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు మనం మరచిపోకుండా ఉంటామో ఆటోమేటిక్‌గా ఏ రీతిగా ఉంటది అంటే దేవుని మనం స్తుతించే వారిగా ఉంటాం. ఎప్పుడు దేవుడు చేసిన మేలు మనం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంటాయో అప్పుడు ఏమవుతదంటే దేవుని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతించే వారిగా మనం ఉండడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. అంటే దేవుని స్తుతిస్తాం. దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. మరి దేవుని కార్యాలు మర్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా మనం స్తుతిస్తాం. మరి స్తుతిస్తే మరి ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసిన గొప్ప కార్యాలను దేవుని స్తుతిస్తే ఏమవుతది? అనే వాక్యాన్ని నిజంగా దేవుడు మరిచిపోవద్దన్నాడు కదా! మరిచిపోకుండా ఉంటే స్తుతిస్తాం. స్తుతిస్తే ఇప్పుడొచ్చే ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో వాక్య భాగంలోంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. చూద్దాం కీర్తనలు 18వ కీర్తన 3-6 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 18వ కీర్తన 3వ వచనం నుంచి 6వ వచనం వరకున్న దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరదపొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఎప్పుడు రాశాడంట దావీదు ఈ కీర్తన అంటే ఆ ముందు పై భాగంలో రాయబడిన మాట కూడా నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువుల అందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తుతించి అతడు ఇట్లనెను. ఎప్పుడు రాశాడంట? శత్రువులందరి చేతిలోంచి, సౌలు చేతిలోంచి దేవుడు రక్షిస్తే అప్పుడు రాశాడంట ప్రేమైన వాళ్ళ. అంటే దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ దేవుని స్తుతించడం ప్రారంభిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా! మరి దేవుని స్తుతిస్తుండగా ఏ కార్యం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే నిజంగా ఏమి అంటే ఒకవేళ నాకు అనిపిస్తది. దేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. దావీదు దేవుని స్తుతించాడు. మరి దేవుని స్తుతించడం వల్ల అంటే దేవుడు చేసిన మేలు మరిచిపోకుంటేనే కదా మనం దేవుని స్తుతించేది. కాబట్టి ఇప్పుడు దేవుని స్తుతించడం వల్ల నిజంగా నిజంగా సంకేతం వెళ్తా ఉంటది అంటే ఈ కీర్తన చదివినప్పుడు ఎంతమంది జీవితాల్లో ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి ప్రేమైన వాళ్ళ. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాయబడిన మాటలు ఒకవేళ చూస్తే దే దావీదు అంటున్నాడు మరణ పాశములు నన్ను నిజంగా ఒకవేళ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుందో నన్ను చుట్టగను వరద వలె భక్తిహీనులు వచ్చి ఆయనను ఆవరించగా నిజంగా అంట ప్రేమిల ఆ సమయంలో అంత భయంకరమైన సమయంలో దావీదు అంటాడు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటే ఏ రీతిగా ఉంది దేవుని స్తుతిస్తుంటే ఎటువంటి విషయాలు దావీదు జనాలకు తెలియపరుస్తున్నాడు. తానేమో తన జీవితంలో కలిగిన అనుభవాలను దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తుంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే అనేక సార్లు అనేక మంది విశ్వాస జీవితంలో ప్రేమల వల్ల ఏ రీతిగా ఉంటారు అంటే ఒరే! ఇంత సమస్య వచ్చింది. ఎవరైనా దైవజనులు వెళ్లి, "అయ్యా! నీ సమస్యలు నువ్వు ప్రార్థన చేయంటే" మీకు అర్థం కావడం లేదండి. ఇంత భయంకరమైన సమస్యలో నేనెట్లా ఉండాలి? నిజంగా దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడంటే ఆ ప్రేమైన వాళ్ళరా, సౌలు ఒకవేళ అడుగు దూరంలో ఉన్నప్పుడు లేకపోతే ఆకీషు రాజు తన ముందు కనపడుతూ ఉంటే కూడా నిజంగా ప్రార్థన చేశాడంట. అంత భయంకర సమయంలో ప్రార్థన చేయడమే కాదు, ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట అద్భుతం చేయడం ప్రారంభించాడు. ఇంకా ఆ అధ్యాయం అంతా ఒకవేళ మనం చదివితే ప్రేమిన వల్లరా ఏ రీతిగా ఉంటది అంటే దేవుడికి ప్రార్థనకిచ్చే ఒక జవాబు అంటే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా నువ్వు ఏ రీతిగా రియాక్ట్ అవుతావు అంటే అదే కీర్తన ఒకవేళ 7వ వచనం
లేకపోతే ఆ రాత్రిగా చదువుతూ వెళ్తే రాయబడి ఉంటుంది ప్రియమైన అప్పుడు భూమి కంపించి అదిరను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా! ఆ తర్వాత ఆయన మేఘమును ఎక్కి ఎగిరి వచ్చును అని రాయబడి ఉంటుంది. అంటే సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? అసలు ఈ టెన్షన్‌లో మనం ప్రార్థన చేయగలమా? అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేసి విజయం పొందుకున్నాడు. ఇప్పుడు ఏమని సూచించి ఉంటది ప్రేమైన వాళ్ళరా? అంటే మనం నిజంగా దావీదు ఆ మాటలు చదువుతున్నప్పుడు, లేకపోతే ఆ మాటలు ఒకవేళ దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు ఎంతమంది జీవితాలు విశ్వాసంలోకి మారడం ప్రారంభించుంటాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళ నాకు అనిపిస్తది. కేవలం దేవుడు చేసిన మేలు దావీదు స్తుతిస్తుండగా ఎంతటి ఆశీర్వాదము. అందుకే దేవుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోవకండి. ఎందుకు మరిచిపోతే ఏమవుతది అంటే, మీరు ఎప్పుడైతే మరిచిపోతే దేవుని స్తుతించే వారిగా ఉండరు. స్తుతించే వారిగా ఉండకపోతే, ఇంకా అదనపు ఆశీర్వాదాలు మన జీవితాలకి రావు ప్రేమైన వాళ్ళ. అందుకే నేను చెప్తున్నాను. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు అన్నది. అంటే వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటదంటే, కేవలము ఏదో ఒకసారి చదివాను అయిపోయినట్టు కాదు. ఆ వెలుగులో మనం నడుస్తూ ఉండగా అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితాలకి తెచ్చేదిగా ఉంటది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! నిజంగా ఇక్కడ దావీదు కేవలం దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని ఈ 18వ కీర్తన రాస్తే దాని ద్వారా ఈనాటికి కూడా ఈనాటికి కూడా అనేక మంది జీవితాలు వెలిగించబడుతున్నాయి ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! తద్వారా ఎంతటి ఆశీర్వాదం, ఎంతటి దీవెన. హల్లెలూయా! అంటే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే, దేవుడు చేసిన మేళ్ళను మనం మరచిపోతూ ఉంటాం ప్రేమరా. మరచిపోతే ఆటోమేటిక్‌గా మనం స్తుతించేవారిగా ఉండం. ఎప్పుడైతే దేవుని స్తుతించడం అంటే మరిచిపోతే స్తుతించకపోతే అనేకమైన దీవెనలు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. హల్లెలూయా! ఏం కనపడతది? ఒకవేళ దే దావీదు దేవుని స్తుతిస్తే ఒకవేళ దేవుని మరిచిపోకుండా నువ్వు స్తుతించడం వల్ల ఏం జరిగింది అంటే, అనేక మంది జీవితాల్లో ప్రేమైన వలన శ్రమలో ఉన్నప్పుడు వరద వలె భక్తిహీనులు ఆయన మీదకొచ్చారంట. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉండగాను. అంటే ఎంతటి భయంకరమైన సమస్యలు ప్రార్థన చేస్తే ఈ దేవుడు అంటే బలమైన దేవుని కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అనే మాట నిజంగా ప్రేమైన వాళ్ళరా అనేక మంది జీవితాలను వెలిగించేదిగా ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎంతటి ఆశీర్వాదము దేవుని మాటల్లో ఉంది ప్రేమైన వాళ్ళరా. అనేక సార్లు మనకు తెలియక అనేక వాటిని మనం మరిచిపోతూ విడిచిపెట్టే వారిగా ఉంటాం ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుని వాక్యములో నిజంగా నాకు అనిపిస్తది. మరిచిపోకండి అని దేవుడు చెప్పాడు అంటే దానిలో ఎంతో ఉంది. కాబట్టి దేవుని స్తుతిస్తే ఒకవేళ నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళరా, ఒక దైవజనుని కుటుంబంలో దేవుడు ఒక బలమైన అద్భుతం చేశాడు ప్రేమైన వాళ్ళ. ఎటువంటి అద్భుతము అంటే వారి కుమారుడు నిజంగా మరణ శయ మీద ఉన్నప్పుడు నిజంగా దైవజనుడు మరి మరణ శయే కాదు గానీ మరణించిన తరువాత ఆ దైవజనుడు తన కుమారుని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు ఏం చేశాడు? ఆ కుమారునికి ఆయన ఉచిత కృప ద్వారా జీవం ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. జీవం ఇస్తుండగా వారు ఆ సంవత్సరం దేవుని ఎంతగానో స్తుతించారు. హల్లెలూయా! ఎంతగా స్తుతించారు అంటే చాలా మంచిగా దేవుని ఘనపరిచారు ప్రేమైన వాళ్ళ. ఆ తరువాత మరొక సంవత్సరం వచ్చింది. ఆ సమయంలో కూడా వాళ్ళు దేవుని మరలా స్తుతించారు. ఆ డేట్ వస్తుండగా వారు నిజంగా దేవుని గనపరుస్తూ అనేక మందికి తెలియపరుస్తూ దేవుని గనపరిచారు ప్రేమైన వాళ్ళ. ఈ రీతిగా సంవత్సరాలు గడిచిపోతుండగా కూడా వాళ్ళేం చేస్తున్నారంటే దేవుడు చేసిన ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించే వారిగా ఉండడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళ. దేవుని స్తుతించే వారిగా ఉండడం ప్రారంభించారు. నాకనిపించింది ఆయన దేవుని చేసిన అద్భుతం వీళ్ళ జీవితంలో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అసాధారణమైన అద్భుతం దేవుడు చేశాడు. నిజంగా దేవునికి వందనాలు. అయితే కూడా ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు చేసిన ఈ కార్యాన్ని మరి ఎందుకు వీరు మాటికి జ్ఞాపకం చేస్తూ మరి వారికున్న సోషల్ మీడియాలో అయితేనే అనేక చోట్ల ఏ రీతిగా ప్రకటిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు నిజంగా
స్తుతించాలనా? లేకపోతే జ్ఞాపకం జేసుకోవాలనా? అనే అనుమానం నాకు కలిగింది ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే, వారు ప్రతి సంవత్సరం ఆ రీతిగా దేవుని స్తుతిస్తుండగా, దేవుడు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని స్తుతిస్తుండగా ఏం జరిగింది అంటే, అనేక మంది అటువంటి సమస్య గుండా వెళ్ళిన వ్యక్తులు ప్రియమైన వాళ్ళారా, వారు జీవితంలో ప్రార్థన చేసి, వారు కూడా అద్భుతాలు పొందడం ప్రారంభించారు. హల్లెలూయా! ఆ విషయం తెలిసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని ఆ సేవకులు ఏం చేశారు? దేవుడు చేసిన మేలు మరచిపోలేదు ప్రియమైన వాళ్ళారా. తద్వారా ఏమైంది? అనేక మంది నిజంగా ప్రియమైన వాళ్ళారా, అటువంటి మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిన వారు ఈ సాక్ష్యాన్ని విని, లేకపోతే వీళ్ళు దేవుని స్తుతించిన మాటలు విని, వారేం చేశారు? వారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడే కదా! మా జీవితంలో కూడా, మా జీవితంలో కూడా మరి అద్భుతం చేయగలడు అని నమ్మి, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం ప్రారంభించారో, వారి బిడ్డలు కూడా బ్రతకడం ప్రారంభించారు. అమరణకరమైన పరిస్థితుల్లోంచి బయటికి రావడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! నాకనిపించింది ఈ రీతిగా వాళ్ళు చెప్తున్న ప్రతి సంవత్సరం కూడా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడం అనేక మంది జీవితాలలో దేవుడు ఒక విశ్వాసాన్ని కల్లుపగజేయడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. మనం అనేక సార్లు అనుకుంటాం, ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోడు. తద్వారా ఏమవుతది? అనేక మంది ప్రభు వైపు తిరగడం తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాలకి రావడం ప్రారంభిస్తాయి ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా దేవుని మేలు మరచిపోకుండా ఆయన్ను స్తుతిస్తే, మరచిపోకుండా ఉంటేనే స్తుతిస్తాం. ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతామో వాక్యం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళ. లూకా సువార్త 1వ అధ్యాయము 46-49 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, మరియ జీవితంలో ఒక అద్భుతం జరిగితే, మామూలు అద్భుతం కాదు ప్రేమైన వాళ్ళ. అసాధారణమైన అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగిన తర్వాత నిజంగా ఆమెకొచ్చిన ఘనత చాలా గొప్పది ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఆ పై వచనాల్లో చూస్తే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ రీతిగా నువ్వు స్త్రీలలో నిజంగా ధన్యురాలవు ఈ రీతిగా చెప్పడం ప్రారంభించింది. నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించాను. నీ వందనం వచనం వింటున్నా గాని నా కడుపులో నీ శిశువు గంతులు వేశాడని ఈమె వస్తుండగా నిజంగా ఇంత ఆశీర్వాదం పొందిన వ్యక్తి కదా నువ్వు అని ఆమెను స్తుతిస్తూ ఉంటే ఆమె ఎక్కడ కూడా ప్రేమ రావాలి. చూడు దేవుడు నా గురించి అంత మంచి సాక్ష్యం ఇచ్చాడు అని మాత్రము దేవుడు చేసిన మేలు ఆమె మనసులో ఉంచుకోలేదు గానీ, అక్కడ ఏం చేసిందంటే ఆమె దేవుని స్తుతించడం ప్రారంభించింది ప్రేమల వల్ల. ఎట్లా అంటే నిజంగా నాకనిపిస్తది. కిటికీనే ఆమె చెప్పింది ప్రేమనాల. కాబట్టి కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె అంటది కదా! 46 వచనం ఇందాక చదువుకున్నాం. నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా! ఏం చెప్తా ఉంది? అమ్మ నువ్వు ఎంతగా దీవించబడ్డావు. దేవుని తల్లిగా, దేవుని కడుపులో మోసేంత ధన్యత దేవుడు నీకిచ్చాడంటే, ఆమె ఏమనుకుందంట? సంతోషపడి ఏం చెప్తా ఉందంటే, దేవుని స్తుతిస్తుంది ప్రేమలారా. ఏమని అంటే, ఈ దీన దాసురాలి దీ ఈ దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించను అని చెప్తా ఉన్నాడు. అమ్మ మీరేమో చెప్తున్నారు, దేవుని కృపను బట్టి నేను రావడం వల్ల దేవుడు ఇటువంటి కార్యం చేశాడు అని. కానీ ఆమె చెప్తున్న మాట దేవుడు తనకు చేసిన అద్భుతాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంది. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఎందుకంటే నా స్థితి దీనస్థితి. మరియా బీదరాలు ప్రేమనవారు. ఎందుకంటే ఒకవేళ ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే మామూలుగా సంపన్నులు ఎవరైనా అయితే వారు శుద్ధీకరణ ఆచారానికి వెళ్ళినప్పుడు గొర్రెని గాని, పొట్టేలుని గాని తీసుకెళ్తారు ప్రేమ.
ఎవరైతే పేదవారు ఉంటారో వారు మాత్రమే పరలోకం తీసుకెళ్తారు. అంటే ఆమె స్థితి చాలా ఆమె చెప్తా ఉంది. ఇంతగా జీవితంలో అద్భుతం జరిగింది అంటే, అవును నిజమే. నేను ఆ! సెలెక్టెడ్ పర్సన్ ఏ రీతిగా అనుకోలేదు ప్రేమ. ఆమె ఏం చేసిందంటే, దేవుడు ఆమె మీద చూపించిన కృపను జ్ఞాపకం చేసుకొని, నేను ఎవరిని దీన దాసురాలిని. ఫస్ట్ చెప్పిన మాట నేను దాసురాలని అని చెప్తూ ఏమంటది దీనత, దీన స్థితిని అన్నది. అంటే ఎంత చక్కగా తను పొందిన ఆశీర్వాదానికి కారణం కేవలం దేవుడు అని చెప్పడం ప్రారంభించింది ప్రేమల వల్ల. హల్లెలూయా! అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలిజబెత్ చెప్తూ ఉంటే కూడా, అమ్మ నీ జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఓకే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు దీనులను కటాయించేవాడే ప్రేమల వల్ల. మరి అంతగా చెప్తూ ఉంటే ఆమె ఏం జ్ఞాపకం చేసుకుంటున్నది? అయ్యా నా స్థితి దాసురాలి స్థితి. సర్వశక్తిమంతుడు అంత గొప్ప దేవుడు నా జీవితంలో రాడానికి నాకు ఎలిజిబిలిటీ లేదు. ఏం చెప్తా నేను దాసురాలను. నా దీన స్థితిని చూసి దేవుడు కటాక్షించు. అంటే తను పొందిన అద్భుతం ఏ రీతిగా వచ్చింది అని ఆమె చెప్తా ఉందంటే కేవలము ఆయన కృప ద్వారా, ఆయన కటాక్షము ద్వారా మాత్రమే ఆ స్థితి వచ్చినట్లుగా ఆమె తన జీవితంలో జరిగిన అద్భుతానికి ఆమె రెస్పాండ్ అయిన విధానం ప్రేమ. హల్లెలూయా! ఇంత హోదా ఉంది గదా! అని ఆమె మరిచిపోలేదు ప్రేమ. దేవుడు చేసిన కృపను ఆమె మరిచిపోలేదు. తద్వారా ఏమవుతా ఉంది? అనేక మంది ప్రేమైన వాళ్ళ నిజంగా నీతి మార్గంలో నడవడానికి ఆమె కారణమైంది అని చెప్పవచ్చు. ఆమె చెప్తున్న పాట, అయ్యా నాకు ఎలిజిబిలిటీ ఉందని కాదు. దేవుడు నా కడుపులోకి వచ్చింది. కేవలం నా దీనస్థితిని చూసి ఆయన కటాక్షించాడు. ఆమె చెప్తున్న మాట ప్రేమైన వాళ్ళ అనేక సార్లు ఎవరైనా పొగిడితే నవ్వి ఊరుకుంటారు ప్రేమ. ఆమె ఆ రీతిగా చేయలేదు. ఈ స్థితి ఇచ్చింది దేవుడే. నేను దానికి ఎలిజిబిలిటీ కాదు. సో, నేను ఉన్నత మరి అంతగా చెప్తుంది గదా! నువ్వు వస్తుండగానే, నువ్వు వస్తుండగానే నా కడుపులో శిశువు గంతులేసాడంటే ఎంతగా హ్యాపీగా ఫీల్. అంటే ఆమె ఏం చేస్తా ఉంది? దేవుడిచ్చిన కృపను మరిచిపోకుండా ఉంది. నాకనిపిస్తది దేవుడిచ్చిన కృపను ఆమె మరిచిపోయి ఉండి ఉంటే, ఒకవేళ ఉండి ఉంటే ప్రేమైన వారా అనేక మంది కొట్టుకొని పోయేవారు ప్రేమ. ఎందుకు అంటే ఆమె చెప్తా ఉంది. నేను దీనికి ఎలిజిబిలిటీ కాదయ్యా! ఆయన కృప ద్వారా. అంతే. ఏమి జరిగినా అది ఆయన కృపే. అందులో ఏమీ లేదు. నా ఆత్మ, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తా ఉంది. హల్లెలూయా! అంటే ఆమె ఏం చెప్తా ఉంది అంటే కంప్లీట్‌గా తన స్థితిని దేవుని దగ్గర ఉంచడం వల్ల, దేవుని స్తుతిస్తూ, దేవుని హెచ్చిస్తుండడం వల్ల అంటే ఆమె మరచిపోలేదు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఆమెకి ఇచ్చిన కృప మరచిపోలేదు కాబట్టి ఆమె స్థుతిలో ఆ మాటలు ఉండడం. తద్వారా అనేక మంది దేవుని వెలుగులోకి నడిపించటానికి కేవలం ఒక్క మాట ఉపయోగపడింది. అనేకులు చీకటిలో వెళ్ళకుండా ఉండడానికి దేవుడు తన దాసుల దీన స్థితిని కటాక్షించాడు అన్న మాట అనేక మందిని వెలుగులోకి నడిపించింది. హల్లెలూయా! అంటే మనము దేవుని కార్యాలు మరచిపోతే ఒకవేళ నాకు అనిపిస్తది. ఎవ్వరి పట్లైనా దేవుడు కృప చూపించగలడు. మరి ఒకవేళ మాటల్లో చెప్పిన మాట ఎవరి పట్ల అయినా, ఎంత దీన స్థితిలో ఉన్నవాడినైనా, ఎంత ఉన్నతంగా అయినా పెట్టగలడు. ఎంత సమీపానికి వచ్చాడు దేవుడు అనడానికి కూడా అది రుజువు అయి ఉంటున్నది ప్రేమ వల్ల. హల్లెలూయా! అంటే నాకు అనిపిస్తది దేవుడు చేసిన మేళ్ళను మరచిపోకుంటే మనం స్తుతిస్తాం. స్తుతిస్తే ఏమవుతది? అనేకుల జీవితం వెలుగుమయం కావడం ప్రారంభమైంది. ఒకటేమో విశ్వాసంలో బలపడి ఆశీర్వాదాలు పొందడానికి కారణమైంది. మరొకరేమో తనకు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తే అనేక మంది వెలుగులోకి రావడానికి కృప చూపింది. హల్లెలూయా! ఇంకా చివరిగా
ఒక వాక్య భాగాన్ని చూపించి నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-3 వరకు ఉన్న వచనాలు చదువుదాం. ఇక్కడ కూడా దేవుడు చేసిన మేలును ఒక కుటుంబం జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తాం ప్రియమైన వాళ్ళం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-3 వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ అక్కడైతే వారు దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు. ఇక్కడైతే ఏకంగా స్తుతి కోరిక ఏర్పాటు చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ప్రేమ. దేవుడు ఒక అద్భుతం చేస్తే యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడంట వారు చేశారంట బలమైన మరి ఏర్పాట్లు చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా ఎంత బలమైన రీతిలో అంటే ఆయన పాదములకు అత్తరు పూసి ఆయన తల వెంట్రుకలు తుడిచినట్లుగా కలిసి అంత కాస్ట్లీగా మరి దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఒకవేళ నాకు అనిపిస్తుంది యేసుప్రభు అద్భుతం చేసిన తర్వాత ఆ కుటుంబానికి వారు మామూలుగానే వారు ఎప్పుడు కూడా వారు దేవుడు వెళ్తున్నప్పుడు ఆ కుటుంబం ఆతిథ్యం ఇచ్చేది. దేవుడు ఎంత అద్భుతం జరిగింది ఆ కుటుంబాలకు దేవుడు వస్తున్నాక ఒక బలమైన స్తుతికుడికి ఏర్పాటు చేశారంటారు ప్రేమ. హల్లెలూయా. ఎంత కాస్ట్లీ అంటే ఆ కింది వచనంలో రాయబడి ఉంటుంది కదా, ఇస్కరియోతు యూదా అంటాడు ఇది దాదాపుగా ₹150 అప్పుడున్న కాస్ట్లో అది ₹150 అంట ప్రేమ. అంత విలువ గల అచ్చ జటామాంసం తీసుకొచ్చారంట. అంటే ఎంత కాస్ట్లీగా వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు ప్రేమల వాళ్ళు. ఒకవేళ అత్తరు అంత కాస్ట్లీ తెచ్చిందని కాస్ట్లీ స్తుతి ఆ బ్రదర్ అంటే వారిలో ఉన్న కృతజ్ఞత భావం ఏ రీతిగా ఉంది అంటే నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేదే కాదు. అంటే ఖర్చు పెట్టినంత మాత్రాన దేవుని కనపరిచు అది పెడుతున్న ఖర్చు దేవుడు వారి జీవితంలో చేసిన మేలు నిమిత్తం. అంత కాకుండా ఇంకొక మాట చెప్పాలంటే వారు ఎంతగా దేవుని ప్రేమిస్తారంటే ఆమె పాదముల మీద పూసి తమ తల వెంట్రుకలతో పాదములు తుడిచినంటారు. హల్లెలూయా. అటువంటి బలమైన స్తుతికుడిక ఒకవేళ వారి కుటుంబాలు ఏర్పాటు చేస్తే తద్వారా జరిగిన మేలు ఎంత గొప్పగా ఉందో కూడా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 9-11 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపనాలోచన చేసిరి. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా బైబిల్ రాయబడిన మాట యేసు ప్రభునే కాదంట లాజరు చూచుటకు కూడా అనేకులు ఆ ప్రాంతానికి వచ్చారు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఏమనంటే అతనిని బట్టి యూదులలో అనేకులు ఆయన యందు తమ వారిని విడిచిపెట్టి యేసునమ్మడం. హల్లెలూయా. అంటే కేవలం అద్భుతం జరిగింది అని వారి వరకు మాత్రమే పెట్టుకొని ఉంటే ఇంత కార్యం జరిగేదా అంటే లేదు ప్రేమ. ఎప్పుడైతే వారు యేసు ప్రభుని ఆహ్వానించారు సో దేవుడి వారి కృతజ్ఞత స్తుతులు దేవుడు చేసిన మేలు మరిచిపోయి సైలెంట్గా ఉంటే ఆ స్తుతి కొడుకే ఉండేది కాదు. తద్వారా ఇంతమంది ప్రభుని అంగీకరించేవారు కాదు ప్రేమైన వారు. కనిపిస్తుంది ఏం కనబడతా ఉంది. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఉండడం వల్ల అనేకులు యూదులు తమ వారిని విడిచిపెట్టి యేసును వెంబడించారంట. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం సందేశం అవుతుంది ప్రభువా అంటే జనాలకు అర్థమై ఉంటుంది దేవుడు తాను ప్రేమించి వారి పట్ల ఏమైనా చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీకు వాక్యం చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. హల్లెలూయా.
ఒకటేమో దేవుడు చేసిన మేలు వారు జ్ఞాపకం చేసుకొని స్తుతి కూడిక ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన జనము నిజంగా యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్‌గా జనం వీరంతా ఏం చేస్తారంట, యేసుప్రభుని చూడడానికే కాదు, ఆ స్తుతి కూడిక జరుగుతున్న లాజరును చూడడానికి కూడా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు ప్రేమినవారు. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడున్నా బహుజన సమూహం ఆయన వెంబడి వెళ్తా ఉంటారు. సో, ఆ ఊరు నుంచి వచ్చారో, ఆ ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళంతా లాజరును చూసి ఒకవేళ అనిపించింటది. వినబడినప్పుడు ఒక రకంగా ఉంటది. కనబడినప్పుడు చూసి అనుకుంటారు. ఇంత అద్భుతం యేసుప్రభు చేశాడు. అని ఏం చేశారంట? అనేకులను యేసుప్రభు వెంబడించడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలి అంటే దేవుడిని ప్రేమిస్తే ఎటువంటి అద్భుతాలైనా దేవుడు చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఎటువంటి సందేశాలు అంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేలును మరిచిపోకుండా చేసే కార్యాలు. ఒకవేళ మరియ జీవితం, ఒకవేళ దావీదు జీవితం తర్వాత చూస్తే ఇక్కడికొచ్చేదలికే కొత్త నిబంధనలో ఇంకొంచెం ముందుకొచ్చే కొద్దీ ఏ రీతిగా ఉంది? ఆ స్తుతి కూడిక ద్వారా అనేకులు ప్రభు వైపు తిరగడం ప్రారంభించారు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే ప్రేమినవారు దేవుని వాక్యపు వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అనేకమైన ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకొనగలం. హల్లెలూయా! మరి దేవుడు మనతో మాట్లాడింటుండగా ఆయన చేసిన మేలను మర్చిపోకుండా ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం, అనేకులకు చెప్దాం. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ అది మాత్రమే కాకుండా దేవుని నామం హెచ్చించబడుతుంది. తద్వారా అనేకులు విశ్వాసులుగా మారి వారు ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు అట్టి ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితాల్లో కూడా కుమ్మరించును గాక. ఆమేన్. తలలోంచి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవా స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు, నాయనా మీరు గనక నీకు వందనాలు. నీ ప్రేమ అంతటికై, అయా నీ కృప అంతటికై వందనాలు. అనేక సార్లు ప్రభా నువ్వు చేసిన మేళ్ళను మరిచిపోయి ప్రభువా తండ్రి నిజంగా నిన్ను గణపరచకుండా అయా మహిమపరచకుండా ఉండటం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు మా జీవితంలోంచి వెళ్తున్నాయని ప్రభా ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు, మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించు, వింతలు సూచక క్రియలు తండ్రి ప్రభువా తండ్రి నీ బలమైన కార్యాలు తండ్రి జరిగించు. ఒక్కొక్క బిడ్డ జీవితం ఎంతమంది అయితే వాక్యాన్ని చూసినా వారు తండ్రి వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న మేళ్ళను నాయన నిజముగా దేవుడు మరిచిపోకుండా దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా, దేవుని హెచ్చించేవారిగా ఒండ్రులాగున కృప చూపించండి. మహిమ కలిగిన నీ కార్యములు అన్నీ జరిగించండి. ఒక్కొక్కరిలో శ్వాసం అధికం చేయండి. ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి నాయన. నా శ్రమలో నా దేవునికి మొర పెడితే నా దేవుడు అద్భుతం చేస్తాడు. అయ్యా అంత మాత్రమే కాక దీన స్థితిలో ఉన్న వారిని సైతం ఆయన లేపగలనని, ఆయన ప్రేమించి వారి పట్ల బలమైన అద్భుతాలు చేసేవాడు అనేకులు తెలుసుకొని ఈ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. అటు ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉంటున్నారో అందరినీ తట్టి లేపండి నాయన, బల ఆ దేవుని కృపను పొంది ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన శక్తి దాన్ని పొందులాగున మీరే కృప చూపించుకొని అయ్యా పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీకులా బలముగా ఒక్కొక్కరిలో జరిగించండి నాయన, జరిగించండి. మహిమ కలిగిన అన్ని కార్యాలు జరిగించండి. ఎవరైతే నిశ్చయముగా దేవునిస్తుంది వారి జీవితంలో అద్భుతములు జరుగును కాక, ఆశ్చర్య కార్యములు జరుగును కాక, వింతలు సూచక క్రియలు మత్కార్యాల బలము కనపరచబడును గాక. యేసు వందనాలు స్తోత్రాలు చేయించు, మహిమ మీరే పొందుమని యేసయ్యా దయగలిగిన వేరనే గుడ్రల తరపు సంపూర్ణముగా దీవించాల్సి సంతానము అనుగ్రహించబడును గాక. జాబ్స్, మ్యారేజెస్, లైఫ్ సెటిల్మెంట్స్ ప్రతిదీ యేసు నామములో అనుగ్రహించబడును గాక. నాయన తండ్రి నీ కృప కలిగిన మహిమ మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు, మహిమ మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ప్రారంభించు. ఎప్పటికే తండ్రి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రజల మీదకి అయ్యా దిగి వచ్చినందు బట్టి వందనాలు. ఫెయిల్ మోర్ అండ్ మోర్ అభిషేకం అధికము కావాలి. అన్య భాషలతో ఇప్పుడు దేవుడు ఇప్పటికేనైనా బిడ్డలు దేవుని స్తుతిస్తున్నాగా స్తోత్రమేసయ్యా. బలమైన కార్యం జరిగించు, మీరే మహిమ ఆశ్చర్యకార్యం సూచక క్రియలు మత్కారాల బలం కనపరచు.
దేవుని హస్తముని బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. వారు ఎదురు చూస్తున్న దీవెనలు వారు స్వతంత్రించుకొందురుగాక. యేసు సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారి పిల్లలతో సహా తండ్రి నిలబడి దేవుని నామ మహిమార్థం సాక్ష్యము చెప్పుదురుగాక. దేవుని స్తుతించుదురుగాక. దేవుని ఆలయంలో చేరుకు స్తుతించబోతున్నారు. ఛానల్ కూడా సాక్ష్యం చెప్పుటకు మీరే కృప చూపించారు. ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడు వారి జీవితాల్లో తండ్రి ఆర్థికపరమైన ప్రతి అద్భుతం జరిగింది. మీరే మహిమ పొందమని ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టండి బాగు చేయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యా, ఇంకా ప్రతి విధమైన వ్యాధి, అది జాండీస్ అయినా, టైఫాయిడ్ అయినా, క్యాంట్రాక్ట్ అయినా, అయ్యా క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, అయ్యా ఏదైనా తొలగించండి. మీరే స్వస్థత జరుగును. ఈ సంబంధమైన ప్రతి వ్యాధి తొలగిపో. బ్యాక్ పెయిన్ యేసు నామములో నార్మల్ డెలివరీ అవుదురుగాక. యేసు నీకు ప్రకారం దేవుని హస్తమే దిగి వచ్చి ఎవరైతే ప్రభు డెలివరీస్కి వెళ్తున్నారో ఎవరి వారి జీవితంలో మంచి డెలివరీ జరుగుతుంది. ప్రభు మీరే స్టాఫ్, డాక్టర్స్, ఎవ్రీథింగ్, నర్సెస్ ప్రతి ఒక్కరు మీ చేతులకు తీసుకెళ్ళి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ఏమైనా ప్రేరణ మర్చిపోయింది క్షమించడానికి గౌరవించమని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను, వారిని వారి కుటుంబాలను, అంత మాత్రమే కాకుండా ఆర్థికంగా పరిచయం సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు, తండ్రి నాయన ఎంతమంది అయితే సబ్స్క్రైబర్గా ఉంటున్నారు, ఎంతమంది అయితే వాక్యం చేస్తున్నారు, వారిని వారి కుటుంబం అన్నిటినీ పేరు పేరును ఆశీర్వదించి దీవించి మీరే మహిమ. నూతన గృహాల కోసం ఎదురు చూస్తుంది. లాంగ్ పెండింగ్ ప్రాబ్లం మా జీవితంలో ఉంటున్నాయి, తొలగిపోతుంది అంటే తొలగించి మీ నామం ఇచ్చించు. అటు బిడ్డలందరూ సాక్ష్యం చెప్తారు. మహిమ పొందు. సమస్త మహిమ నీకు చేసి మాకు కాదు, మాకు కానే కాదు, సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. అద్భుతాలన్నీ చేసి చాట్ బాక్స్లో ఎటువంటి సాక్ష్యాలు అనేకం వింటాం చూపించి మీరే మహిమ పొందు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తాం. యేసు నామమందు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వరల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.